హలో. చెప్పండి. ఎక్కడి నుంచండి? హైదరాబాద్ నుంచి. మీ పేరు? మారుతి. చెప్పండి మారుతి గారు. కాన్సెప్ట్ ఇది హ్యాపీగా ఉండాలని నాకు. స్టూడెంట్స్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే సార్. మీ రైట్. వాయిస్ మ్యూట్ చేయండి. హ్యాపీనెస్ అనేది ఏం చేస్తే రాదు. హ్మ్. హ్యాపీనెస్ ఏం చేసినా రాదు. హ్యాపీనెస్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయటం. అది హ్యాపీ ఉంటే హ్యాపీ, సాడ్ ఉంటే సాడ్, ఏది ఉంటే అది. హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్, నాట్ ఏ ప్రొసీజర్, నాట్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్, నాట్ ఏ సిస్టమ్. మీరు ఏం చేసినా హ్యాపీనెస్ రాదు. హ్మ్. మెడిటేషన్ చేసినా రాదు, హిమాలయాలకు వెళ్ళినా రాదు, లేదా సింగపూర్ వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా రాదు. హ్మ్. హ్యాపీగా ఉంటాం. ఉన్నది మనము యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేసి, నాకు హ్యాపీ లేకపోయినా పర్లేదు. నాకు ఇది ఓకే అనుకున్నప్పుడు దెన్ పెయిన్ తగ్గుతది. అది న్యూట్రల్ స్థితి. అల ఎంత పైకి లేస్తదో అంత కిందికి కూడా వెళ్తుంది. ఓకే. పైనేమో హ్యాపీనెస్ అంటున్నాము. కిందది బాధ అంటున్నాం. మనకి పైది కంటిన్యూగా కావాలని కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఈ మూమెంట్‌లో అది పైకుంది. నెక్స్ట్ మూమెంట్‌లో కిందకవుతది. రైట్? సో, కాబట్టి మనము ఈ కిందది అసలు వద్దు అనంటే ఇప్పుడేమైద్దంటే ఈ నార్మల్ స్టేజ్ మధ్యలో ఉంది గదా! అవును. అది సాడ్ అవుతుంది. రైట్? ఒకరోజు కాకరకాయ కూర తింటే రెండో రోజున బీరకాయ కూరో, బెండకాయ కూరో, వంకాయ కూరో టేస్టీగా అనిపిస్తుంది. కాకరకాయ కూర చేదు ఉంటది. నాకొద్దు అనే వాళ్ళకి, బెండకాయ కూర వాళ్ళకి టేస్ట్ అనిపించదు. హ్మ్. ఎప్పుడు స్వీట్ తినండి ఏమవుతది? చిరాకు పుడతది. అవును. వామిటింగ్ వచ్చేస్తది. అలాగే ఎప్పుడు పట్టు పరుపుల మీద పడుకునే వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. చాలామంది అంతంత డబ్బు ఉండి, అంతంత పేరు ప్రతిష్టలుండి, సెలబ్రిటీలై సూసైడ్‌లు చేసుకున్నారు. హ్మ్. ఆయన హాలీవుడ్ స్టార్ ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయన పేరు మర్చిపోయాను నేను. హ్మ్. అలా అనేక మంది హీరోయిన్‌లు చాలామంది సూసైడ్‌లు చేసుకున్నారు. హీరోలు, పొలిటీషియన్స్ పొలిటీషియన్ తక్కువ సూసైడ్‌లు చేసుకుంటారు. అండ్ హైలీ రిచ్ పీపుల్, బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ సూసైడ్‌లు చేసుకున్నారు. మరి వాళ్ళకెందుకు బాధ? మనకంటే చాలా డబ్బుంది గదా! హ్మ్. బాధ ఖచ్చితంగా ఉంటది. బాధ వద్దు అనుకోవటం మనకి పెయిన్‌కి కారణం. ఓకే. ఓకే. బాధ ఉంటది, సంతోషం ఉంటది. బాధ కావాలి అని కూడా అనుకోవద్దు. ఇందాక ఎవరో అడిగారు. హ్యాపీనెస్‌ని రిజెక్ట్ చేయటం. రిజెక్ట్ చేయటం కూడా పెయినే మళ్ళీ. యూ కెనాట్ రిజెక్ట్ హ్యాపీనెస్. రైట్? హ్యాపీనెస్ రిజెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. సాడ్‌ని రిజెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్‌గా చెట్టు ఉంటది. చెట్టు గాలి వస్తే ఊగుతది. ఇటువైపు గాలొస్తే ఇటు ఊగుతది. గాలి రాకపోతే అలా ఉంటది. అవును. ఆ చెట్టు కిందకి క్యాట్స్ వస్తే వద్దొద్దు నాకు టైగర్ కావాలనదు. హ్మ్. ఎలకలొస్తే ఓకే. చెట్టు మీదకి పక్షులొస్తాయి. చక్కగా అవి జతగూడితే వెళ్ళిపోతాయి. ప్యారట్స్ ఒస్తాయి. కాకులొస్తాయి, గద్దలొస్తాయి, కోకిళ్ళొస్తాయి. దాని మీద రెట్టేస్తాయి. ఏం జేసినా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్. కదా! అవును. సో, నాకు ఇది కాదు, అది కావాలి అంటే చాలు దెన్ లైఫ్‌లో సాడ్‌నెస్ స్టార్ట్ అవుతది. హ్మ్. చాయిస్ ఎప్పుడైతే మీకు చాయిస్ ఉందో వెంటనే సాడ్‌నెస్ స్టార్ట్ అవుతది. హ్మ్. కాబట్టి చాయిస్‌లెస్‌గా ఏదున్నా ఓకే. లేకపోయినా ఓకే. ఏడుపొచ్చినా ఓకే. రాకపోయినా ఓకే. సంతోషం వచ్చినా ఓకే. రాకపోయినా ఓకే. ఇప్పుడు ఈ లైవ్ సెషన్ నడిసినా ఓకే. నడవకపోయినా ఓకే అన్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. చూడండి. సేమ్ కాల్. రైట్.